విశ్వేశ్వరయ్య మ్యూజియంకి వచ్చాము. ఈరోజు రండి చూద్దాం ఎలా ఉంటుంది. విశ్వేశ్వరయ్య మ్యూజియం అంట. ఇక్కడికి వచ్చినాం, పిల్లలు తీసుకొని వచ్చినాము. చూద్దాం ఎలా ఉందో చూపిస్తాను. చూడండి లోపలికి వెళ్ళాక సైన్స్ గురించి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో. మ్యూజియం పక్కలో బిల్డింగ్ బీర్దంట, భలే ఉంది కదా. దారు బిల్డింగ్ చూడండి ఇంకా ఎంత ఉందో. ఈ మ్యూజియం వచ్చేసి గవర్నమెంట్ దండి. సో అయినా కూడా వీళ్ళు ఫర్ హెడ్ 95 రూపీస్ అమౌంట్ అయితే తీసుకుంటారు ఎంట్రన్స్ ఫీజు ఒకరికి. ఇంకా మేమైతే టెంపుల్ నుంచి ఇటే వచ్చాం కదా మ్యూజియంకి. సో ఇక్కడైతే ఇంకా చెరుకు పాలు తాగేసి లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము. ఇక్కడ చూడండి ఎంత రేట్ ఉంది మ్యాంగో. 1.20 కాయ 20 వస్తుంది కదా. అది ఒక మొక్క 20 14 అది 2 ఏదో పడ్డా. ఇది చూడండి మరి ఇది 1.20 గొప్ప టికెట్. నువ్వు ఒక పీస్ ఒక మొక్క తింటా. ఏం 20 రూపాయలు అంటే ఎక్కువ కదా. ఏం అట్లా ఉంది. ఒక కాయ ఫుల్ ఎంత అప్పుడయ్యా. తినండి బాగుందా, తీసుకోపా. ఒక ఒప్పు 20 రూపాయలు అంటే చాలా ఎక్కువ. మ్యూజియం లో ట్రైన్ ఇంజన్ అంటే ఇది మొత్తం ఇక్కడ ఇచ్చినారు. మ్యూజియం ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఇది జస్ట్ బొమ్మదండి, బొమ్మ హెయిర్ ప్లేన్. దీంట్లో పోవాలంటే కుదరదు. ఓపెన్ అవుతుందా, లోపలికి వెళ్తావా? కాదురా బాబు, నువ్వు రారా నాయనా. మా చిట్టిగాడు అంత తలకాయ నొప్పి. చిట్టి అది నిజమైంది కాదు. 245 ఉంది టికెట్. ఎంట్రన్స్ 95 పర్ హెడ్. ఏనేనా విశ్వేశ్వర డాక్టర్ ఓన్లీ సైన్స్ గురించి ఉంటుందండి ఇక్కడ. ట్రైనేజర్ దీని పేరు కూడా నాకు చెప్పడం రావట్లేదు. ఇక్కడైతే ఇంకా విలేజ్లో వాళ్ళకి ఇవంతా చెప్పాల్సిన అవసరం లేదండి. చాలా వరకు ఇవంతా మనకి రైతుకు సంబంధించినవి కూడా చాలా వరకు ఉన్నాయి. ఇంజన్ గొడ్డలి ఇలాంటివి చాలా. ఇంకా సైకిల్ చైన్లు, మిషన్ చైన్లు. సో నేను చిన్నప్పటి ఇంకా చూసినవి అయితే చాలా ఉన్నాయి. సో మనం వెళ్తే అక్కడికి ఏంటంటే మన స్వీట్ మెమరీస్ కూడా కొన్ని అయితే ఉంటాయన్నమాట. మన చిన్నప్పుడు చూసినవి అవి మన సిటీలలో ఇప్పుడు వాడరు కాబట్టి సో జస్ట్ స్వీట్ మెమరీస్ లాగా అట్లా చూసుకోవచ్చు. చాలా బాగున్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో పిల్లలకి అంటే ఎగ్జైట్మెంట్గా ఉంటుంది, ఆడుకోవడానికి పరంగా ఉంటుంది కాబట్టి. సో కొంచెం టెక్నాలజీ అన్నది పిల్లలకి అదేంటి ఇదేంటి అన్నది తెలుసుకోవచ్చు అనమాట. సో దాని గురించి అయితే ఈ మ్యూజియం చాలా బాగుంటుంది. సో ఇదైతే 4 ఫ్లోర్లు అయితే ఉంటుందండి. సో 4వ ఫ్లోర్లో అయితే హోటల్ ఉంటుంది, 3 ఫ్లోర్లు మొత్తం మ్యూజియమే ఉంటుంది. సో 3 ఫ్లోర్లు ఇదే వీడియోలో అయితే చూపించాను. చేయకుండా ఎండ్ వరకు చూసి మీకు ఎలా అనిపించింది అన్నది కూడా చిన్న కామెంట్ చేయండి, ఓకేనా. సో నేనైతే నాకైతే చాలా వరకు ఇవి చూస్తే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. మొత్తం సైన్స్ గురించి అయితే ఉంటుంది అనమాట. చాలా వరకు ఐటమ్స్ అయితే ఉన్నాయండి, గొడ్డలి, కొడవలి. సో ఇంకా మన రైతు వాడే వస్తువులు అయితే చాలా వరకు ఉన్నాయి. ఇంకా టెక్నాలజీతో మనకి కనిపెట్టినవి కాబట్టి సో చాలా డిఫరెంట్గా చాలా ఉన్నాయి. సో అవి మీకైతే డైరెక్ట్గానే చూపిస్తాను, చూసేయండి. నాకైతే ఇంకా వీటి పేర్లు కానీ ఏమీ తెలీదు. సో మీకు డైరెక్ట్గా అయితే చూపిస్తాను. కదా విలేజ్ లాగా ఇది చిన్న విలేజ్ లాగా చాలా బాగుంది అసలు. ఇది బాగుంది కదా. అదే అది తింటుంది, అదంతా తిరిగి అదే వాటర్. పెద్ద పెద్ద క్వాలిటీ ఇంజన్లు ఉన్నాయి ఈ మ్యూజియం లో. ఎవరికైనా కావాలంటే చూడండి. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో. మిషన్ ఇలా మొత్తం వాడే మిషన్. ఎక్కడ దాంట్లో పార్ట్ కాల్స్ అన్ని ఉంటాయి. బాగుంది కదా.
అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేసి ఒక లైక్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.